అలాగే అనుకోవాలి అనగాని, ఏంట్రా ఏం వాగుతున్నావు? ఎవర్రా చంపారు? ఎవర్రా హత్య చేశారు? నువ్వు కాదా నా పెద్ద కొడుకుని చంపింది? నీ వల్ల కాదా నా పెద్ద కొడుకు దూరం అయిపోయింది? అయినా నీదో నష్టజాతకం. నిన్ను చేసుకున్నందుకు ఇదో నష్టజాతకరాలు. ఇది ఎప్పుడైతే ఇంట్లో అడుగుపెట్టిందో అప్పుడే నా కుటుంబానికి దరిద్రం పట్టుకుంది. లేదంటే కోటీశ్వరరాలైన కోడలు ఇంట్లోకి వచ్చేది. ఇద్దరు కోడళ్ళు కోటీశ్వర్లే కాబట్టి మూడో కోడలు కూడా కోటీశ్వరరాలే వచ్చుండేది. నువ్వు చేసిన మీ నాన్న ఇచ్చిన మాటకు తప్పక తప్పని పరిస్థితుల్లో ఇలాంటి నష్టజాతకురాల్ని పేదింటి పిల్లని తీసుకొచ్చి ఇంటి కోడలుగా చేసుకోవాల్సి వచ్చింది అనగాని, అయినా వీడితో ఏంటి మాటలమ్మా? వీడిని వీడి భార్యని బయటికి గెంటేసాయి. వీళ్ళింట్లో ఉంటే ప్రతి క్షణం అవమానం పడడమే. ప్రతిరోజు ఏదొక గొడవే. శృతితో పాటు రోహిణి కూడా ఇదేంటి మనోజ్ ప్రతిరోజు ఇదేం గొడవలు? ఇంతలా చెప్పినా కానీ బాలు గొడవ పెడుతూనే ఉంటాడా అంటూ మాట్లాడుతూనే ఉంటుంది. ఏం చెప్పాలో నాకు అర్థం కావట్లేదు అంటూ మాట్లాడేసరికి ఇంకా సత్యానికైతే కోపం వస్తూ ఉంటుంది. ఇంకా కోపాన్ని అనకతొక్కుని ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉండేసరికి, వీడిని ఒక్క క్షణం కూడా ఇక్కడ ఉంచొద్దు నాన్న అంటూ మనోజ్ అనేసరికి మనోజ్ చెంప చెల్లుమనిపిస్తాడు సత్యం. ఎవర్రా ఇంట్లో ఉండకూడదు? నువ్వా వీడా? తప్పు నువ్వు చేసావా వీడు చేశాడా? మీ తమ్ముడు చనిపోయాడు, అదే మీ అన్నగారు చనిపోయాడు అంటున్నావు కదా. ఆ ఇన్సిడెంట్ జరిగి ఎన్ని సంవత్సరాలు అయింది? నీకెన్నో సంవత్సరం? నీకు ఇప్పుడు 28, అది జరిగి 22 సంవత్సరాలు అయింది. అంటే నీకు అప్పుడు 6వ సంవత్సరమా? పోనీ 8వ సంవత్సరం అనుకుందాము. అప్పటికి నీకు అన్నీ గుర్తున్నాయి కదా. చేసింది ఎవరో నీకు తెలుసు కదా. బాలుగాడి వల్ల ఈ ఇంటి పెద్ద కొడుకు చనిపోయాడా లేక ఎవరి వల్ల చనిపోయాడో నీకు తెలీదా? మీ అమ్మను మాయ చేసినట్టు బాలుగాడు నోరు మూయించినట్టు నన్ను మాయ చేద్దామనుకుంటున్నావా? తప్పు చేసింది ఎవడో నీకు బాగా తెలుసు అని చెప్పనేసరికి, అదేంటండి వాడి మీద సీరియస్ అవుతున్నారు? మన పెద్ద కొడుకుని నీళ్ళల్లోకి తోసి చంపింది బాలుగాడే కదా అని చెప్పాను. కానీ కాదు ప్రభా, నీకు తెలుసా? తెలియకుండా నోటుకొచ్చినట్టల్లా వాకకు. అసలు జరిగిందేంటో తెలుసా? బాలుగాడు ఏమీ చేయలేదు, కాపాడడానికి ప్రయత్నించాడంతే. అసలు నీళ్ళల్లోకి తోసేసిందే ఈ మనోజ్ అని చెప్పనేసరికి ఒక్కసారిగా మనోజ్ షాక్ అయిపోతాడు. ప్రభావతి మనోజ్ వంక చూసేసరికి టెన్షన్ పడిపోతూ ఉంటాడు. చూడు వాడు ఎంతలా టెన్షన్ పడుతున్నాడో చూడు. వాడి గురించి నిజం బయట పెట్టేశానని ఎంతలా కంగారు పడుతున్నాడో అని చెప్పనేసరికి, ఏంట్రా మనోజ్ ఏంటి నువ్వు తోసేయడం ఏంటి అని చెప్పాను. కానీ లేదమ్మా, నాన్న అబద్ధం చెప్తున్నాడు అంటూ మాట్లాడేసరికి చెంప చెల్లుమనిపిస్తాడు. నిజం చెప్పరా? సరే, మీ అమ్మ అంటే నీకు ఇష్టం ఉంది లేనిది నాకు బాగా తెలుసులే, కానీ నీ భార్య మీద ఒట్టేసి చెప్పరా అంటూ మనోజ్ చేతిని కాస్త రోహిణి తల మీద పెట్టేసరికి ఒక్కసారిగా మనోజ్కి ఏం చెప్పాలో అర్థం కాదు. అదే ప్రభావతి మీద ఒట్టేయమంటే ఈజీగా ఒట్టేసి అబద్ధం చెప్పేసేవాడేమో. ఆ విషయం సత్యానికి కూడా బాగా తెలుసు. అందుకనే రోహిణి మీద ఒట్టేసి చెప్పమని చెప్తాడు. చెప్పేసరికి మనోజ్ ఏం మాట్లాడకుండా సైలెంట్గా అలా ఉండిపోతాడు. ఎప్పటికీ అర్థమైందా ప్రభా వాడు ఎందుకు నోరు సైలెంట్గా పెట్టాడో? చెప్పరా మనోజ్, రోహిణి మీద ఒట్టేసి చెప్పు, నేను చేయలేదు అని అనగానే, లేదమ్మా, నేనే అన్నయ్యని తోసేశాను. అంటే కావాలని తోసేలేదు, చచ్చిపోతాడని నాకు తెలియదు. మామూలుగా ఈతొచ్చు కదా అని అన్నయ్య వద్దు అని చెప్తున్నా కానీ నేనే తోసాను. కానీ బాలు కాపాడడానికే ప్రయత్నించాడు. ఎలాగా బాలు అంటే నీకు ఇష్టం ఉండదు కాబట్టి బాలు మీదకి ఆ నేరం నెట్టేస్తే వాడిని ఎలాగా నువ్వు అసహించుకుంటున్నావు కాబట్టి నా మీద ప్రేమ ఉంటుంది, వాడి మీద ఎలా కోపం అలానే ఉంటుందని అందుకే అబద్ధం చెప్పానమ్మా అని చెప్పనేసరికి ప్రభావతి మనోజ్ చెంప చెల్లుమనిపిస్తుంది. ఎంత పెద్ద పొరపాటు చేసావరా? నా పెద్ద కొడుకుని చంపింది నువ్వు చంపి వాడి మీద నేరం మోపావా? 25 సంవత్సరాల నుంచి వాడిని అసలు నేను ఏ రోజు కూడా నా కన్న కొడుకులా చూసింది లేదు. కడుపు నిండా తిన్నాడా లేడా, ఉన్నాడా పోయాడా అనేది కూడా ఎప్పుడూ పట్టించుకోలేదు. ఆడికి ఒంట్లో బాగోకపోయినా కానీ నేను వాడి గురించి ఎప్పుడూ ఆలోచించలేదురా. ఎందుకంటే వాడు నా కొడుకుని చంపాడన్న ఒకే ఒక్క కారణంతోనే వాడిని నేను దూరం పెట్టాను. అలాంటిది వాడు
ఏ రోజు కూడా నోరు విప్పి నేను చంపలేదమ్మా, అన్నయ్యే తోసేశాడు అన్న మాట కూడా ఎప్పుడూ చెప్పలేదురా, ఇంత మోసం చేస్తావని అస్సలు అనుకోలేదురా అంటూ ప్రభావతి ఏడుస్తూ ఉంటుంది. ఇంకా ఈ ఇంట్లో ఒక్క క్షణం కూడా నువ్వు ఉండడానికి వీల్లేదు. తప్పు నువ్వు చేసి బాలు మీద నేరం మోపావు. ఇన్ని సంవత్సరాలు వాడు క్షోభ అనుభవిస్తున్నా ఎప్పటికైనా నోరు మూసుకుని ఊరుకోవడం మానేసి వాళ్ళిద్దరూ ఇంట్లో ఉండడమే ఎక్కువ. వాళ్ళు చేసిన తప్పులకి ఇంట్లోంచి బయటకి పంపించేయాలా? ఎవర్రా తప్పు చేసింది? పెళ్లిపేటల మీద వదిలేసి 40 లక్షలు తీసుకువెళ్ళిపోయి తప్పు చేసింది నువ్వు కాదా? నేను జీవితాంతకాలం కష్టపడి సంపాదించిన డబ్బులు రవి 40 లక్షలు. నేను పగలనక రాత్రనక బస్సు నడిపి సంపాదించిన 40 లక్షల రూపాయలు తీసుకెళ్ళి దేనికో పెట్టి దాని చేతిలో మోసపోయి మళ్ళీ సిగ్గు లేకుండా ఇంట్లోకి వచ్చావు. అయినా నిన్ను క్షమించి ఇంట్లో ఉండనిచ్చాను. మరి వీడు ఏం తప్పు చేశాడని వీడిని ఇంట్లోంచి పంపించేయాలి? తాగుతున్నాడనా? తల్లి ప్రేమ తండ్రి ఆదరణ లేకపోతే ఏ బిడ్డైనా అలాగే తయారవుతాడ్రా. నీలా వాడినేమి డిగ్రీల మీద డిగ్రీలు చదివించలేదు, వాడు అసలు చదువుకోనేలేదు. కానీ వాడు కష్టపడి డ్రైవింగ్ నేర్చుకొని వాడి కాళ్ళ మీద వాడు నిలబడ్డాడు. ఈ రోజున ఈ తండ్రికి తోడుగా నిలబడ్డాడు. ఇంట్లో వాళ్ళంతా కూడా కడుపు నిండా భోజనం తింటున్నారు అంటే కారణం ఎవరో తెలుసా? బాలుగాడు కష్టపడి సంపాదించిన డబ్బులు, ఒక్క రూపాయి కూడా దాచుకోకుండా డబ్బులు మొత్తం తీసుకొచ్చి ఇంట్లో పెడుతున్నాడు. నువ్వు కానీ నీ భార్య కానీ మీరు సంపాదించిందంతా పట్టుకొచ్చి ఇంట్లో ఇస్తున్నారా? నువ్వు డబ్బులు ఇస్తున్నావు అని మీ అమ్మ చెప్పడమే తప్ప నేను నా కళ్ళారా ఎప్పుడూ డబ్బులు చూసింది లేదు. వెళ్తావు వస్తావు అంతే. నువ్వు సంపాదిస్తున్నావో తెలీదు, లేదో తెలీదు. అయినా నిన్ను బయటికి గెంటాలరా అంటూ ఇంకా మనోజ్నైతే బయటకి గెంటేసేసరికి ప్రభావతి అప్పటి వరకు మనోజ్కి ఏం జరిగినా ఆపే ప్రభావతి ఒక్క మాట కూడా మాట్లాడదు. సత్యాన్ని ఆగమని చెప్పదు, ఏం చెప్పదు. అమ్మ నన్ను క్షమించమ్మా, ఎప్పుడు ఇలా అబద్ధం చెప్పనమ్మా, తప్పు చేశానమ్మా, క్షమించమ్మా, నేను ఇంట్లోంచి వెళ్ళనమ్మా, ఇంట్లోనే ఉంటానమ్మా అంటూ మనోజ్ మాట్లాడుతున్నా కానీ ప్రభావతి అలా రాయిలాగే నిలబడిపోతుంది. కానీ వద్దండి కొట్టొద్దండి అన్న మాట కూడా అనకుండా ఇంకా మనోజ్నైతే బయటికి గెంటేస్తూ ఉంటాడు సత్యమైతే. ఇంకా బాలు ఏం మాట్లాడు, సైలెంట్గా ఉండిపోతాడు. మీనా కూడా అలా బాధపడుతూ నిలబడిపోతుంది. ఇంకా రోహిణి అయితే ఇలాంటి వాడినా నేను పెళ్లి చేసుకున్నాను, ఇలాంటి వాడి కోసమా అబద్ధాల మీద అబద్ధాలు చెప్పి ఇంట్లో అడుగు పెట్టాను, ఎంత మోసగాడు, చేసిన తప్పుని తమ్ముడి మీదకి నెట్టేసి ఇన్ని రోజులు వాడు ఏం తప్పు చేశాడు అన్నట్టుగా మాట్లాడేట తప్ప తప్పు నేను చేశానని ఎక్కడా పశ్చాత్తాపం కూడా పడలేని మనిషితోట ఇన్ని రోజులు కాపురం చేసి అబద్ధాలు చెప్పి నా సంసారాన్ని నిలబెట్టుకుంటున్నాను అనుకుంటూ ఉంటుంది రోహిణి. చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఇలాగే జరగాలని మీరు కూడా కోరుకుంటే వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. ఎలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు.